రాక్షసి సినిమా తీశారు. మొన్న నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్లో గెడ్డానికి వచ్చాను, గెడ్డం చేసుకొచ్చాను అంటే సక్సెస్ అని అర్థమైనట్టు. అది కాదు కానీ చిన్న సినిమాలు తీశారు. నేను మొగుడు కావాలని ఒక సినిమా తీసి 79 అనుకుంటున్నా, 81 100 days ఫంక్షన్ చేశాను. 100 days కూడా సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేశాను. సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేయడానికి ఆ రోజున మనకి డబ్బులు కానీ అప్పు సప్పు చేసి చెయ్యాలి, నిజంగా సినిమా ఆడింది చెయ్యాలి అని చెప్పి అప్పు చేసి ఫంక్షన్ చేశాను. అది అంటే ఆ రోజుల్లో కలెక్షన్స్ అట్లా ఉండేది, చరిత్ర అట్లా ఉండేది, అంటే రెవెన్యూ చాలా తక్కువ ఉండేది. నాకు గుంటూరులో సిల్వర్ జూబ్లీ ఆడింది సినిమా నాజప్షాలో 1,40,000 షేర్ అక్కడ 27 వారాలు. ఆ రోజు టికెట్ రేట్ అట్లా ఉండేది, అది అట్లా ఉండేది. సో రెవెన్యూ కూడా అంత తక్కువగా ఉండేది. అయితే ఇవాళ రోజున 27 వారాలు సినిమా ఆడితే ఫంక్షన్ చేయలేని పరిస్థితిలో నిర్మాత ఉండేవాళ్ళు. ఈరోజు సినిమా ఆడుతుందో ఆడదో తెలియదు. మార్నింగ్ షో ఒక షో పడతా ఉంది కానీ మనం సక్సెస్ మీట్లు పెట్టి చేసుకుంటా ఉన్నాం. దీంట్లో సంతోషించాలా బాధపడాలా? ఒక రకంగా సంతోషించాలి, నిర్మాత మా రోజుల్లో పొజిషన్లో లేదు, బాగున్నారు, సినిమా ఇట్లా బయటకు వస్తాను. ఇప్పుడు ఈ అందాల రాక్షసు దగ్గరికి వస్తుంది. ఆ రోజు మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పాను, మన కొంతమంది నిర్మాతలు ఉన్నారు, వీటిని చూసి మనం నేర్చుకోవాలి. సినిమా ఈజ్ ఎవ్రీథింగ్ అబౌట్ ఎకనామిక్స్. దీంట్లో ఎక్కడ ఏముంది ఏంటి అని తెలుసుకోవాలంటే ఈ షేర్ లాంటి నిర్మాతలు కావాలి. అండ్ మొదటే తెలుసు పెద్దగా రెవెన్యూతో ఓపెన్ అవ్వదని. ఓపెన్ అయ్యింది, షోలు క్యాన్సిల్ అవ్వకుండా నడుస్తుంది 2 రోజులు సక్సెస్ఫుల్గా. అండ్ రెవెన్యూ కూడా కొంచెం కొంచెం పెరుగుతుంది. అలాగే పెరుగుతున్నాం, కంటే ఎక్కువగా పెరుగుతున్న ఆశ లేదు. ఎంత పిండికి అంత రొట్టె, ఎంత రొట్టె ఏదో పిండికి అంత రొట్టె ఏదో అంటారు. సో మన బడ్జెట్కి సరిపడగా మనకు డబ్బులు వస్తే చాలు అనేది తృప్తి ఉంటే చాలు నిర్మాతకి. ఆ తృప్తి ఉంది. అయితే సినిమా ఎప్పుడైతే కలెక్షన్ పెరుగుతుందో అప్పుడు థియేటర్స్ కూడా పెరుగుతూ ఉంటాయి ఆటోమేటిక్గా. సో పెరుగుతున్నాయి కాబట్టి కలెక్షన్లు చూసినాకే ఇస్తారు. డిస్ట్రిబ్యూటర్ మనం చెప్తే భారతదేశ్ చెప్పాడని చెప్పేసి థియేటర్లో ఇచ్చేది. బట్ రెవెన్యూ చూసి నిజంగా బాగుంటే డెఫినెట్గా ఇవ్వాలని ఇస్తారని ఆశిస్తున్నాను. ఈ సక్సెస్ అని కాదు, ముందు ఒక టీం వర్క్ చేసాం, అందరం కలిసి ఒక సినిమా తీసాం, రిలీజ్ చేసాం, బాగానే చేసాం. సిన్సియర్గా ఎఫర్ట్ అయితే సిన్సియర్గా చేసాం. చేసిన తర్వాత సినిమాని వదిలేయాలని లేదు. ఓ బిడ్డని కంటారు తల్లి, కన్నాక ఆ బిడ్డని జాగ్రత్తగా చూసుకోవటం తల్లి బాధ్యత. అట్లాగే సినిమాని మనం చాలా కష్టపడి చేస్తాం. సినిమాని తీసినాక దాన్ని నిలబెట్టుకుంటానికి చేసే ప్రయత్నమే సక్సెస్ ఈవెంట్లు కానీ, ప్రీ రిలీజ్ ఈవెంట్లు కానీ, తర్వాత ఈవెంట్లు కానీ, పబ్లిసిటీ కానీ. సో అలాంటి ప్రయత్నమే ఇది. నిజంగా సిన్సియర్గానే మా రెవెన్యూ కొంచెం పెరిగింది. ఆ పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది ఆశ ఉంది. ఎందుకంటే మేము సినిమా తీసినప్పుడు ఆ సబ్జెక్టు బాగుంటుంది అనుకునే తీసాం, బాగుంటుంది అనుకుని కానీ బాగుందనే తీసాం 100%. ఆ తీసిన సినిమా ఇవాళ పబ్లిక్లోకి వెళ్ళింది, మా పాజిటివ్ రిపోర్ట్స్ ఉన్నాయి. సో వెరీ హ్యాపీ అబౌట్ దట్. సో ఐ కంగ్రాచులేట్ ద హోల్ టీమ్. థ్యాంక్ యూ. తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాం. ఈ చిన్న బడ్జెట్ సినిమా అయినా ఎంతో పెద్ద మనసుతో బ్యాక్ చేశారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వచ్చారు, సక్సెస్ మీట్కి కూడా వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ సినిమాని నిలబెట్టడానికి ఎంతో ప్రయత్నిస్తున్నాడు. సినిమా బాగుంది, కంటెంట్ బాగుంది, అన్నీ బాగున్నాయి, ఇంకా జనాలు పెరగాలి. ఇది ఒకటే కొంచెం నిన్నతో పోల్చుకుంటే ఇవాళ బాగున్నాయి కలెక్షన్స్ అన్నారు, కానీ ఇంకా రావాలి. ఎందుకంటే మేము ఊహించినంతగా ఇంకా జనాల్లోకి వెళ్ళాలి. ఇవాళ రేపు ఆదివారం అది వెళ్తుందని మేము ఆశిస్తున్నాం. ఇంకా మా అందరికీ మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాకి నేను కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే రాశాను.
జనాలు దాన్ని ఆదరిస్తున్నారు. బాగుందని నాకు కొన్ని ఫోన్లు వచ్చాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ. నాతో పాటు పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్ యూ. ఆర్ఆర్ బాగుంది అంటున్నారు. ఆర్ఆర్ చాలా బాగుందని చాలామంది చెప్తారు నాకు. డైరెక్టర్ మా సిరాజ్ మెహదీ గారికి హీరో గారు కలిసి మ్యూజిక్ డైరెక్టర్ కూడా అతను మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత మాకు ప్యాడ్స్కి, కీబోర్డ్కి, రిథమ్స్కి పనిచేసిన రామ్ కొల్తూరి గారికి కూడా థ్యాంక్స్. 5.1 మ్యూజిక్ డిపార్ట్మెంట్కి, మా డైరెక్టర్ గారికి సపోర్ట్ చేసిన టీం అందరికీ, నవనీత్ చారి గారు, రామ్ కొల్తూరి గారు అందరికీ కూడా థ్యాంక్స్. సిరాజ్ గారు ఇలాంటి ఇంకా చాలా చాలా సినిమాలు చేయాలని, ఆయన పాపం చాలా సినిమాలు చేశారు, ఇంకా చాలా చేస్తారు కూడా అని నేను ఊహిస్తున్నాను. ఇంకా పెద్ద పెద్ద సినిమాలు చేయాలని నేను కోరుకుంటున్నాను. సినిమా విజయం దీనికి అంతటికి మెయిన్ కారణం కర్త కర్మ క్రియ సిరాజ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, నాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. Varma, and this is my debut movie. So being a part of such an amazing movie, the content, the direction, the story, the songs, everything, and my co-actors, my director, my screenwriter, sir is there. तो फुल फ्लेज मूवी है एंड पूरी फैमिली फ्रेंड्स सबके साथ देख सकते हैं. मेरे मॉम डैड स्पेशली दिल्ली से हैदराबाद आए थे क्योंकि बेटे की मूवी आई है. एंड जब पापा ने बोला कि हैदराबाद आना वसूल हो गया, तो इट वॉज अ मोमेंट ऑफ प्राइड फॉर मी. थैंक यू सो मच शिराज जी फॉर गिविंग मी दिस अपॉर्चुनिटी. एंड सच एन अमेजिंग मूवी. नॉट सेइंग बिकॉज ये मेरी मूवी है. ट्रस्ट मी, इट इज वन ऑफ द वेरी रेयर मूवीज जो बहुत रिसेंट टाइम्स में हम देखते हैं जिसमें कंटेंट बहुत ज़्यादा अच्छा है. स्टार्टिंग से लेकर एंड तक जैसे जैसे कैरेक्टर्स डेवलप हुए हैं और आपको कैसे ये स्टोरी बांध के रखती है. आई मीन आई हैड नो आइडिया. मैंने भी कल ही देखी थी एंड आई लिटरली हैड गूड्स बम्स. तो प्लीज मस्ट वॉच इट. एंड बिल्कुल अपने दादाजी, दादी जी, नाना, नानी, पापा, मम्मी सबके साथ बैठ के आप मस्त देख सकते हो. और 100% एक बार देखोगे तो वापस भी देखने का आपका दिल करेगा. एंड द म्यूजिक इज सो गुड. ओ अंदाला राक्षसी, इट्स एन अमेजिंग मूवी. एंड आपको पता है अंदाला राक्षसी कितनी हिट मूवी थी. एंड अगर आप लोगों का साथ रहा, मीडिया का साथ रहा, क्योंकि बहुत सारी मूवीज रिलीज हुई हैं कल ही हमारी मूवीज के साथ. एंड कितनी बार होता है कि थिएटर्स भी नहीं मिलते, बट जितने मिल रहे हैं और जिस हिसाब से हमें रिस्पॉन्स मिल रहा है, वी आर वेरी ग्लैड. क्योंकि फर्स्ट डे से सेकेंड डे में हमारे नंबर ऑफ थिएटर्स भी इंक्रीज हो गए हैं. तो माउथ पब्लिसिटी से ही हमारी मूवी को जंप स्टार्ट मिला है. एंड वी आर वेरी वेरी हैप्पी. प्लीज डू गो वॉच इट. डेब्यू मूवी है, थोड़ा सपोर्ट करो यार. ओके, एंड आई लव यू ऑल. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు వ్యాన్షి హెగ్డే. సో నిన్న నా మూవీ ఓ అందాల రాక్షసి రిలీజ్ అయింది. నేను కూడా నా ఫ్యామిలీతో స్పెషల్లీ థియేటర్కి వెళ్ళి సినిమా చూసి సో చాలా హ్యాపీగా ఉన్నారు. ఆడియన్స్కి నేను చూడాను. సో దే వర్ వెరీ హ్యాపీ. సో సాంగ్స్, they are enjoying songs also in theaters. They are throwing papers and all. They are enjoying songs. So I would request everyone, go and watch our movie. As Kriti said, in recent times it's the best content oriented movie. So I request you all, please go and watch in theaters. And thank you so much Siraj sir and the whole team for such a support. And thank you so much for giving me this opportunity. And Bhasha sir's lyrics are amazing. And Tamareddy garu sir, I can't thank him enough because everyone told me he is very strict, but I didn't feel like that when I acted with him. He was so supportive and we had a little chit chat also. And he was braiding my hair once. He told me that I'm doing this for the very first time, and I felt so lucky. Wow. So thank you so much sir. Thank you so much for your support, and thank you so much to the whole team and Kriti, of course, Neha, everyone, thank you so much. So please go to the theaters and watch our movie. Thank you. ఓకే, అయితే ఓ అందాల రాక్షసి సినిమా గురించి మాట్లాడదాం. నేను మీ డైరెక్టర్ సిరాజ్ మెహదీ. అయితే ఈ సినిమా నిన్న రిలీజ్ చేయడం జరిగింది. అయితే మార్నింగ్ కొన్ని చోట్లలో పడలేదు, మధ్యాహ్నం పడ్డాయి, మళ్ళీ ఈవినింగ్ అలా కొంచెం పెరిగింది, మళ్ళీ ఇవాళ మార్నింగ్ నుంచి ఇప్పుడు వరకు అయితే బాగా ఆడుతుంది. అంటే మంచి
ఎక్కడ షోస్ పడలేదు అని టాక్ లేదు. అదే మెయిన్ సినిమాకి. కొన్ని సినిమాలు అయితే షోసే పడట్లేదు అని టాక్. అయితే అన్ని సినిమాలు ఇప్పుడు రిలీజ్ అయిన సినిమాల్లో ఈ ఓ అందల రాక్షసి బెటర్ అని ఒక టాక్ విన్నాను. అన్ని సినిమాలు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. కానీ ఈ సినిమాకి ఇప్పుడు మన థియేటర్స్ వాళ్ళు ఇంకా మన ప్రజలు ఈ సినిమాని ప్రాణం పోయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని ఎక్కువ థియేటర్స్ కావాలి, మాకు ఇంకా థియేటర్స్ కావాలి. థియేటర్స్ విషయంలో అంటే బాగానే రిలీజ్ అయింది, కానీ ఇంకా సిటీలో కానీ లోకల్లో కానీ ఇంకా మంచి థియేటర్స్ ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో మన సమ్మారెడ్డి భరద్వాజ్ సార్ ఫస్ట్ స్టార్టింగ్ ఆయనతోనే సినిమా మొదలైంది. ఫస్ట్ షాట్ సార్తోనే స్టార్ట్ అవుద్ది ఈ సినిమా. అయితే అది ఒక మాకు అదృష్టం చెప్పుకోవచ్చు, ఆయనది ఒక పాజిటివిటీ చెప్పుకోవచ్చు. సినిమాకి మాకు ప్లస్ అయింది, ఆయన బ్లెస్సింగ్స్ అనుకోవడం కాదు, ఉన్నాయి. అయితే అది రియలీ థ్యాంక్ యూ సమ్మారెడ్డి భరద్వాజ్ సార్. ఇంకా మేము ప్రీ రిలీజ్కి పిలిస్తే వచ్చారు సార్, ఇప్పుడు కూడా వచ్చారు. అంటే అది కూడా మధ్యాహ్నం టైం, ఇంత ఎండాకాలంలో సార్ రారు అనుకున్నాను, కానీ నిజంగా చాలా థ్యాంక్స్ సార్, మీరు వచ్చారు, మా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా మా భాష సార్, సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు టాక్ వింటే చాలా బాగుంది సినిమా, పాటలు బాగున్నాయి, మాటలు బాగున్నాయి, అంతా సూపర్గా ఉంది. అంటే ఒక హ్యాపీనెస్. అంటే ఏ దర్శకుడైనా సినిమా తీసిన తర్వాత బాగుంది అని వింటే అది కిక్కే వేరు చెప్పుకోవచ్చు. అయితే బాసర్ దయవల్లి నాకు ఈ మంచి టాక్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ బాసర్. అలాగే నా కో స్టార్స్ కృతి వర్మ ఎంత చక్కగా యాక్ట్ చేసిందో సినిమాలో. ఒక రియలిస్టిక్గా నటించింది. తెలుగు రాకపోయినా నేర్చుకొని మరి ఎంత పట్టుదలతో చేసింది ఆవిడ. థ్యాంక్ యూ సో మచ్ కృతి. అలాగే మా నేహా దేశపాండే, తను అయితే చాలా ప్యాషనేట్ యాక్టర్. తను రాలేదు, ఇప్పుడు వేరే షూటింగ్లో ఉంది, కానీ తను కూడా చాలా బాగా చేసింది. అలాగే సుమన్ తల్వార్ సార్, ఆయనది కూడా చాలా సపోర్ట్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. అలాగే గీతారెడ్డి గారు, అందరు చాలామంది పనిచేశారు. కానీ చివరికి ఈ సినిమాకి ప్రాణం పోసింది ఓ అందాల రాక్షసి మా వ్యాంశి హెగ్డే. తన అందంతో, తన ఉన్నాయి కొన్ని ఎలిమెంట్స్, అంటే రాక్షసిలా కనిపించింది కొన్ని ఎలిమెంట్స్లో. లాస్ట్ వరకు క్లైమాక్స్ వరకు ఒక రాక్షసిలా మారింది అమ్మాయి. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఒక అందంగా తయారై వెళ్ళిపోయింది. అంటే చాలా దారుణం అని అంటున్నారు అది, కానీ థ్యాంక్ యూ సో మచ్ వ్యాంశి. అయితే అందరూ చాలా బాగా కష్టపడ్డారు సినిమా తీయడానికి. మా మ్యూజిక్ టీం రామ్ కుంతరి గారు కానీ, మన చిన్ను 5.1 నవనీత్, అందరూ నాకు బాగా సపోర్ట్ చేశారు. సతీష్, డిఐ గణేష్, అందరిది బాగా సపోర్ట్. తర్వాత ఈ మొత్తం అంతా ఇప్పుడు క్రెడిట్ మా సాయి సతీష్ గారికి. ఆయన వల్లే కూడా ఈరోజు మీ ముందు కూర్చున్నాము, మాట్లాడుతున్నాను. ఎంత ప్రమోషన్స్ ఎంత చక్కగా చేశారు, జనాల్లోకి ఒక క్రేజ్ తీసుకొచ్చారు మా సినిమాది. 4 ప్రొడ్యూసర్స్ వస్తారు మన ఇండస్ట్రీకి, మన టెక్నీషియన్స్కి అంతా సపోర్ట్ ఉంటుంది అందరికీ, మన యూనియన్ మెంబర్స్కి అందరికీ. అంటే చాలామంది ఎంతోమంది కష్టపడతారు ప్రొడక్షన్లో, అందరికీ ఒక సపోర్ట్ ఉంటుంది. మన తెలుగు ఇండస్ట్రీలో మంచి మంచి ప్రొడ్యూసర్స్ రావాలి, మంచి మంచి సినిమాలు తీయాలి అని నేను కోరుకుంటున్నాను. అందుకే ఒక సినిమాని అందరూ బ్రతికించాలి, ఎప్పుడు సపోర్ట్ చేయాలి. ఈ సినిమా చాలా మంచిగా ఉంటుంది, మీరు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు, మంచి మెసేజ్తో బయటికి వస్తారు. అందుకే ఈ సినిమాని ఇంకా సపోర్ట్ చేయండి. ఈరోజు సక్సెస్ మీట్ అయింది, రేపు పొద్దున మళ్ళీ ఇంకా ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ ఒక పెద్ద సక్సెస్ మీట్ అవ్వాలి అనేది నేను కోరుకుంటున్నాను. సమ్మారెడ్డి భరద్వాజ్ సార్ మళ్ళీ ఎండలు కాదు కానీ సాయంత్రం పెడదాం, అప్పుడు మంచిగా కూల్ ప్లేస్లో సార్ వచ్చి మళ్ళీ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మీరందరూ కూడా ఇలాగే సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్ట్. ఇంకొకటి లాస్ట్ ఇక్కడ మా డైరెక్టర్స్ వచ్చారు, సినిమా చూసిన డైరెక్టర్స్. ఒక బాలా అని మా ఫ్రెండ్, ఆయన సినిమా చూశారు, కానీ వచ్చి ఇక్కడ మీరు కూడా సినిమా గురించి చెప్పమంటే చెప్పట్లేదు. ఇంకొక డైరెక్టర్ ఉన్నాడు, తెలుగు డైరెక్టర్, కానీ ఆయన హిందీ మాట్లాడతారు. ఆయన చూశారు, ఆయన కూడా సినిమా ఇప్పుడే చూసి వచ్చాను, నేను నిన్న చూశాను, మళ్ళీ ఈరోజు చూశాను, 2 times చూశారు ఆయన సినిమా. ఆయన కూడా రాణిగారి గదిలో దయ్యం సినిమా తీశారు. ఆబిద్ గారు ఒకసారి స్టేజ్ మీద రావాలి.
नमस्ते अंदरिकी, बहुत अच्छी मूवी है, अच्छी देखी मेरे को, फैमिली ओरिएंटेड फिल्म है, एक मैसेज फिल्म है। अक्सर मूवीज बहुत आ रहे हैं, मसाला मूवीज, लेकिन एक अच्छा मैसेज, अच्छा कंटेंट, एक नया दिखा जिसे कंपेरिजन नहीं कर सकते कि लास्ट मूवी ऐसी थी, कुछ कॉपी नहीं है, कि नया मसाला, नई स्टोरी, नया सब्जेक्ट है। अब तो तेलुगु पे मेरे को भी प्राउड हो रहा, मैं हैदराबाद में रह के बॉलीवुड में हिंदी फिल्मा करता था, अब अपनी सिटी को वापस आ गया, तो तेलुगु बहुत आगे जा रहा है और प्राउड फील। मुझे 6 साल से मुंबई में हूँ, हिंदी मूवीज कर रहा था, सीरियल्स मूवीज, अभी बैक टू अपनी सिटी आ गया, प्राउड के साथ आया, तेलुगु मूवीज में आया। आप जैसे सीनियर्स की, मीडिया की, सबकी सपोर्ट होना, हमारे तमिल गारू, भाषाश्री गारू, आप लोग की सपोर्ट होना, क्योंकि तेलुगु मूवीज में थोड़ा कम बैक कर रहा हूँ प्राउड मूवमेंट के साथ, और आप लोग की उम्मीद है, आप लोग की ब्लेसिंग मेरे साथ रहेगी। और आप तमाम ऑडियंस से भी ये रिक्वेस्ट करूंगा कि ओ अंधारी राक्षसी मूवी देखिए, बहुत अच्छी मूवी है, थिएटर्स में चल रही है, आप लोग का सपोर्ट होना, और ज्यादा से ज्यादा फ्रेंड्स को, सबको बोलिए अच्छी मूवी है। థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ ఇంకా ఈ ప్రమోషన్ని బాగా ముందుకు తీసుకెళ్ళాలి అనేది కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.